వైఎస్ జగన్ సర్కార్ స్కామ్ల సర్కారుగా మారింది. 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగినట్లు ఒక్కొక్కటిగా అవి వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గడిచిన 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడికి వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీస్తోంది. ఆటల పేరుతో జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలియవస్తోంది. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న క్రీడారత్నాలను బయటకు తీసేందుకు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటల పోటీలను నిర్వహించారు. అయితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట అప్పటి క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా భారీగా అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సీఎం కప్ పేరుతో నిర్వహించిన టోర్నమెంట్లోనూ భారీ అవినీతి జరిగినట్లు సమాచారం. జాతీయ క్రీడల్లో నైపుణ్యం లేని క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆధారాలు లభించినట్లు కీలక సమాచారం అందుతోంది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా వైద్య సీట్ల కోసం నేషనల్ గేమ్స్లో కూడా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల స్కామ్కు తెరలేపిన మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసులు నమోదు చేయాలని సిఐడికి ఫిర్యాదు అందడంతో వారిపై కేసులు నమోదు చేసేందుకు అధికారులు సంసిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే గత 5 ఏళ్లలో స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్లు పొందిన వారు ఎవరెవరు అన్నదానిపై కూడా విచారించేందుకు సిఐడి అధికారులు రెడీ అవుతున్నారు. దీంతో మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసినట్లయింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన క్రీడా పోటీలలో క్రీడాకారులను ఎంపిక చేసే విషయంలో పెద్ద ఎత్తున స్కామ్ చెలరేగినట్లు సిఐడికి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలని నిర్ణయించింది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ ఈవినింగ్ మూర్తి. ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం ఈ గేమ్స్ని అయితే మాత్రం ఏదైతే ఏర్పాటు చేశారో దీనిలో అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం కుంభకోణానికి పాల్పడ్డారంటూ కూడా పలు ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యం అయితే మనకి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ దీనికోసం సుమారుగా 114 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ముందుగా 60 కోట్ల రూపాయలను కేటాయించారు. తర్వాత రెండో విడతగా అయితే కనుక 50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏవైతే వస్తువులు, ఆట వస్తువులు కావచ్చు, షూస్ కావచ్చు, లేదంటే అక్కడ గ్రౌండ్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న పరిసరాలకు సంబంధించినంత వరకు అయితే మాత్రం ఓవరాల్గా వీళ్ళైతే మాత్రం సుమారుగా 114 కోట్ల రూపాయలను అయితే మాత్రం వెచ్చించడం జరిగింది. కానీ ఈ 114 కోట్లలో కేవలం 14 కోట్ల వరకు మాత్రం ఖర్చు పెట్టి 100 కోట్ల వరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళు స్కామ్ చేశారంటూ కూడా అయితే మాత్రం చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కబడ్డీ క్రీడాకారులు ప్రసాద్ అయితే మాత్రం గతంలోనే సిఐడికి కూడా దీనిపై అయితే మాత్రం కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏవైతే ఆటగాళ్లను అంటే ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో క్రీడాకారులకు ఇచ్చినటువంటి ఏవైతే షూస్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, వీటన్నిటిని కూడా నాసిరకం అన్నీ కూడా అందించడమే కాకుండా వీటితో పాటు ఏవైతే వాళ్ళకి కల్పించాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తక్కువ స్థాయి వసతులను కల్పించడం జరిగింది. క్రీడాకారులకు ఇవ్వాల్సిన గౌరవం సరైనది కూడా ఇవ్వలేదంటూ కూడా మాత్రం ఓవరాల్గా అయితే పూర్తి స్థాయిగా అయితే మాత్రం వీళ్ళ మీద పలు ఆరోపణలు కూడా రావడం అయింది. దీనిపై సిఐడికి ఇచ్చిన నేపథ్యంలో సిఐడి అయితే మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఏదైతే క్రీడా మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా,
అండ్ శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై అయితే మాత్రం వీరిద్దరికీ కూడా ఈ కుంభకోణంలో పెద్ద మొత్తంలో అయితే మాత్రం వీళ్ళు నిధులు వెనకేసుకున్నారంటూ కూడా మాత్రం చెప్పడం జరుగుతూనే ఉంది. ఏదైతే ప్రభుత్వం మారిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత వీటిపై అయితే మాత్రం విస్తృతంగా దీనిపై మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇందులోనూ ఎవరైతే ఈ దీనికి పాటుపడ్డారో వీళ్ళందరినీ అయితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవచ్చంటూ కూడా మాత్రం పలు ప్రజా సంఘాలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూనే ఉంది. అంటే ఏదైతే వీళ్ళు విశాఖలో అయితే కనుక వీళ్ళు చేసిన ఏర్పాట్ల విషయంలో అయితే మాత్రం ఇక్కడ ఏయూ గ్రౌండ్స్ కావచ్చు, ఇటు రైల్వే గ్రౌండ్స్లో అయితే మాత్రం వీళ్ళైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. కనీసం అక్కడ కూర్చోవడానికి కనీస వసతులు కూడా లేవు అంటూ మొత్తం గతంలో కూడా వార్త కూడా మనం ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం వీటికి సంబంధించి కడపకు చెందిన క్రీడాకారిని అయితే కనుక కబడ్డీ ఆడుతున్న సమయంలో అయితే మాత్రం గాయాల పాలయ్య హాస్పిటల్ పాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక దీనిలో అంటే ఈ వసతుల కల్పనకు సంబంధించి ఏవైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉందో ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళు వెనకేసుకొని ఎటువంటి వసతులు అయితే మాత్రం కల్పించలేదన్న విధంగా అయితే మాత్రం మనకి ప్రత్యక్షంగానే మనకు కనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంటే దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్టయితే కనుక ఇటు శాప్ ఎంతో ప్రతిష్టాత్మకమైన శాప్ కూడా ఇందులో పాల్గొనడం, ఈ శాప్ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇందులో భారీగా అయితే మాత్రం ఈ నిధులు అయితే మాత్రం మళ్లింపు చేశారని కూడా వీళ్ళపై మాత్రం ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా సిఐడి ఎంక్వైరీ చేసి వీళ్ళనైతే మాత్రం వీళ్ళపై కఠిన చర్యలు చేసి ఏవైతే డబ్బులు కుంభకోణం పాల్పడ్డారో అవన్నీ కూడా వెనక్కి రప్పించినట్టయితే బాగుంటుందని అయితే మాత్రం పలువురు అయితే మాత్రం కోరుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మూర్తి, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.